నిర్మల్ జిల్లా కడెం మండలం కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బారులు తీరారు. గత 4 రోజులుగా పీఏసీఎస్ కేంద్రం వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాది సిట్టాల్. నేను 3 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నా, కానీ మనకి ఇంకా అందడం లేదు. చెప్పు లేక తిరుగుతున్నా 3-4 రోజుల నుంచి. ఎందుకు అధికారం అడిగితే రేపత్తాయి మాపత్తాయి అనుకుంటా దాదాపుగా చిన్న రైతులకైతే ఒక్కడి కూడా దొరుకుతలేదు. రైతులు పెద్ద రైతులు తీసుకుపోతున్నారు, ఏ రైతు తీసుకుపోతున్నారు, ఎన్నిసార్లు రేటు పోతున్నాయో ఏం అర్థమైతే లేదు. కాకపోతే ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుంది? ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందా, అధికారులు ఇబ్బంది పెడుతుందా, ఏం అర్థమైతే లేదు. 20 రోజుల నుంచి తిరుగుతున్న ఒక్కొక్కరికి 2 బ్యాగులు ఇంతవరకు కూడా పొద్దున్న నుంచి లైనే దొరకలేదు సార్. మీరేమైనా దయచేసి జర పబ్లిక్ జర క్యూ చేసేటట్టు చూడండి. జర పోలీస్ వాళ్ళకి చెప్తున్నా వీళ్ళని లైన్లు ఉంచుతారు. ఎక్కడో లెక్కనే ఉన్నారు. ఒకరి చెప్పుల మీద ఒకళ్ళు చదువుతున్నారు. మీరు మొన్నటిదాకా ఎట్లుండే పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నది దానికని ఇంకా హీనంగానే ఉన్నది. ఇంకా పరిస్థితి మెరుగుపడుతుంది అనుకున్నాం, కానీ కరెంట్ పరిస్థితి మెరుగుపడేటట్లేదు. ఇప్పుడు ఏమన్నారు అధికారులు? ఏం చెప్తారు? అధికారులు పంపిస్తామంటున్నాం, కానీ కొన్ని బ్యాగులు ఉన్నాయి. వాళ్ళు లైన్ చూస్తే ఇంత ఉన్నది. కొద్దిపాటి యూరియా ఉంది, లైన్ అక్కడ వరకు ఉన్నది. జర చూసి జర చేయండి. బ్యాగులు తక్కువ ఉన్నాయి, మంది ఎక్కువ ఉన్నారు.